నమస్కారం ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ట్రేడర్ ఏజే ఛానల్. సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని మనం రెగ్యులర్గా వీడియోస్ చేస్తాం. ఓకే, అండ్ తెలుగు ట్రేడర్ని కొంచెం ఎంకరేజ్ చేయండి అబ్బా, సబ్స్క్రైబ్ చేయడానికి ఏమైతుంది. బట్ యా, థ్యాంక్ యూ సో మచ్ గైస్. 700 సబ్స్క్రైబర్స్ ఉన్నారు, 700+. ఐ థింక్ మీకు హెల్ప్ఫుల్ అవుతుంది, అందుకే సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. మీకు ఇంకా స్కిల్స్ నేను నేర్పించి మిమ్మల్ని కూడా ఒక మంచి ట్రేడర్ చేద్దామని అనుకుంటున్నాను. నేను కూడా నేర్చుకుంటున్నా, నేను ప్రో ట్రేడర్ అని. ఐఎమ్ ఆల్సో లెర్నింగ్ స్లోలీ అండ్ earning money. Okay, main motive is earning money and కొంచెం స్కిల్ డెవలప్మెంట్. ఓకే, సో మీరు చూసుకున్నట్లయితే నిఫ్టీ గైస్, దానికన్నా ముందు చెప్తా. నేను ఎన్టీపీసీ గ్రీన్ తీసుకొని ఉండే, దాంట్లో కరెంట్లీ 1500 టోటల్ లాస్ నడుస్తుంది. బట్ ఇట్స్ ఓకే, నేను హోల్డ్ చేసుకుంటా ఇది. ఓకే, బికాజ్ ఇట్స్ అ గుడ్ కంపెనీ, నో ఇష్యూస్. ఇప్పుడు ఏదో మార్కెట్ కింద పడుతుందని చెప్పేసి దాన్ని వద్దుకోను. ఇట్స్ అ గుడ్ కంపెనీ కాబట్టి ఇట్ విల్ కమ్ అప్. ఓకే, సో మీరు చూసుకున్నట్లయితే ఈరోజు 5 minutes క్యాండిల్ ఇది నిఫ్టీది. ఓకే, ఇక్కడ ఓపెన్ అయింది. ఇక్కడ యా, దిస్ వాజ్ ద ఫస్ట్ క్యాండిల్. ఒక బుల్లిష్ క్యాండిల్ వచ్చింది, దాని తర్వాత రెడ్ తర్వాత పైన దాకా గ్రీన్ వెళ్ళింది. బట్ అగైన్ ఒక పెద్ద సెల్లర్ సెల్ చేశాడు. ఓకే, ఇప్పుడు ఇంకా నాకు కిందికి వెళ్తుంది అనిపిస్తుంది. జస్ట్ ఈఎంఐ నుంచి ఒక రిజెక్షన్ క్యాండిల్ ఒక రెడ్ తీసుకుంటే నేను మళ్ళీ కిందికి తీసుకొని ట్రై చేస్తాను, లేదంటే ఇది బ్రేక్అవుట్ అయితే కిందికి తీసుకొని ట్రై చేస్తాను. ఓకే, పుట్ బై చేయని ట్రై చేస్తాను. ఓకే, మనం ఆప్షన్ బయర్స్ కాబట్టి చిన్న స్కాల్పింగ్ దొరుకుతుందో చూద్దాం. ఓకే, ఇప్పుడు 24,250 పుట్ యాడ్ చేసుకొని పెట్టుకున్నాను. ఈరోజు ఎక్స్పైరీ గైస్, కొంచెం జాగ్రత్తగా చేస్తాను, ఎందుకంటే నాకు ఎందుకో థర్స్డే రోజు అంత అచ్చు రాదనమాట. సో వీ విల్ ప్లాన్. ఓకే, బ్రేక్అవుట్ అయితే వస్తుంది గైస్, బట్ ప్రీమియం మూవ్ అవ్వట్లేదు. సో వీ విల్ హోల్డ్, గడ్బడ్తో చేయవద్దు ఎప్పుడు. ఓకే, ఇది ఒక సెల్లర్ జోన్ గైస్. ఓకే, సో అక్కడ నుంచి ఏ టైంలో రివర్స్ రావచ్చు. లెట్స్ సీ. చూడండి, స్పాట్ చార్ట్ పడుతుంది కానీ ప్రీమియం మూవ్ అవ్వట్లేదు. సో వీ హ్యావ్ టు వెయిట్ ఇన్ దట్ కేసెస్. ఓకే, ఇది పడినా ఇక్కడ దాకా పడే ఛాన్స్ ఉంది, దాని తర్వాత చెప్పలేము. మేబీ ఒక స్ట్రాంగ్ మూమెంట్ వస్తే పడుతుంది, లేదంటే చెప్పలేము. ఓకే, సో లెట్స్ వెయిట్ గైట్. నాకు యాక్చువల్లీ ఈఎంఐ దగ్గరకు వచ్చి ఒక రిజెక్షన్ క్యాండిల్ చేస్తే ఇట్ వాజ్ అ గుడ్ ఎంట్రీ. ఇక్కడ ఎంట్రీ చేయొద్దు, గుర్తుపెట్టుకోండి. పడుతుంది కదా, నేను కూడా స్టార్టింగ్లో తప్పు చేస్తున్నాను అనమాట. అరే పడుతుంది కదా, కొనేసుకుందాం కదా, పుట్టు కొనేసుకుందాం, పడుతుంది కదా అనిపిస్తుంది. లేదు గైస్, ఆప్షన్ బయింగ్లో అలాంటి తప్పు చేయకండి. ఇది నాకు చెప్పేటోళ్ళు ఎవ్వరు లేకుండే, నేను మీకు చెప్తున్నా కాబట్టి ప్లీజ్ కొంచెం కరెక్ట్గా ఫాలో అవ్వండి. ఓకే, నాకు ఫ్యూచర్లో ఎవరు చెప్పాలి. నేను కూడా అరే పడుతుంది కదా, 2 పడ్డది, ఇంత పడ్డది, ఇది చూస్తే క్లియర్గా పడుతుంది అనిపిస్తుంది కదా. పడుతుంది, మేబీ ఈవినింగ్లో పడుతుందేమో, బట్ ఆప్షన్ ప్రీమియం దాని రకంగా మూవ్ అవ్వదు కదా. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఇక్కడ కొనుక్కొని పెట్టుకుంటా, ఓన్లీ 10% ఛాన్సెస్ 20% బ్రేక్అవుట్ అవుతుంది. మనకు కన్ఫర్మేషన్ అప్పుడు దొరుకుతుంది, ఇది బ్రేక్అవుట్ అయ్యి ఒక బ్యాక్ వచ్చేసి అక్కడ నుంచి రిజెక్షన్ పైకి వెళ్తుంటే ఒక కన్ఫర్మేషన్ దొరుకుతుంది. లేదంటే ఈ స్పాట్ క్యాండిల్ ఈఎంఐ నుంచి రిజెక్షన్ తీసుకొని క్యాండిల్ తీసుకున్నప్పుడు ఒక కన్ఫర్మేషన్ దొరుకుతుంది అనమాట. సో అలాంటి కన్ఫర్మేషన్ కోసం వెయిట్ చేయాలి. ఇప్పుడు కూడా కొనబుద్ధి అవుతుంది చూడండి, బట్ ఇక్కడ ఒక సెల్లర్ జోన్ ఉన్నాడు, నేను కొన్నాను. ఓకే, వెయిట్ చేస్తాను, కొంచెం నాకు పుల్ బ్యాక్ కావాలి గైస్. లేదంటే ఇది ఎంత స్ట్రెచ్ అయిపోయింది, ఆల్మోస్ట్ ఎంత అంటే 24,300 నుంచి 150 నియర్లీ 130 పాయింట్స్ స్ట్రెచ్ అయింది. సో ఒక పుల్ బ్యాక్ ఈజ్ రిక్వైర్డ్ ఫర్ దిస్. చూద్దాం, పుల్ బ్యాక్ తీసుకుంటుందా లేకపోతే ఫ్లో అవుతుందా చూద్దాం. నా లెక్క ప్రకారం అయితే ఒక చిన్న పుల్ బ్యాక్ వస్తుంది అనుకుంటున్నా. లెట్స్ సీ గైస్. ఓకే, 1 minute ఏం జరుగుతుందో చూద్దాం. చూడండి, 1 minute క్లియర్గా మనకు అనిపిస్తుంది, ఇక్కడ నుంచి ఒక రిజెక్షన్ క్యాండిల్ 1 minute ఈఎంఐలో మనకు కరెక్ట్ ఈఎంఐ నుంచి దొరుకుతుంది. ఇక్కడ కొనుక్కోవచ్చు బై ఛాన్స్, బట్ 5 minutes క్యాండిల్ ఇస్ మచ్ మోర్ ఒక కాన్ఫిడెన్స్ తోటి ఇస్తుంది అనమాట 5 minutes క్యాండిల్. ఓకే, చూద్దాం. దీనికన్నా కింద కొంచెం కష్టం దీనికి. ఓకే, లెట్స్ వెయిట్. రివర్సల్ ట్రేడ్ చేస్తే ఎక్కువ ప్రాఫిట్ అయ్యే ఛాన్స్ ఉంది గైస్, కొన్నిసార్లు అట్లనే అవుతుంది అనమాట. ఇప్పుడు ఆల్రెడీ ఇంత కింద పడ్డది. ఓకే, కాల్ పెట్టుకుందాం అనుకోండి, ఒక చిన్న పైన మూమెంట్ వచ్చిందంటే రవక్కమని వెళ్ళిపోతుంది గైస్. సో కొన్నిసార్లు జాగ్రత్త, బట్ చూద్దాం. కాల్ కూడా పెట్టుకొని ఉన్నా రెడీగా. లెట్స్ సీ. ఇగో ఇంత మంచి పడుతుంది కానీ ప్రీమియం పెరుగుతలే. లెట్స్ వెయిట్ గైస్. ఇంకా హౌ ఈజ్ ఎవ్రీథింగ్ గోయింగ్ ఆన్ గైస్? పుష్ప సినిమా చూసారా? మూవీ ఇష్టమైన వాళ్ళు ఎవరు ఉన్నారా మన దాంట్లో సబ్స్క్రైబర్స్? బికాజ్ మీకు ఒక థింగ్ చెప్తా ఇప్పుడు పక్కనే ఫ్యూచర్లో చెప్తా. ఓకే, యా,
ఇది మనం 5 మినిట్స్ పెట్టుకుందాం గైస్, ఎందుకంటే మనకి అర్థం కాదు. మీకు ఫుల్ వీడియో చూస్తే మీకు ఏమొస్తుంది తెలుసా, ఒక క్లారిటీ దొరుకుతుంది. నేను ఎక్కడ ఆగుతున్నా, ఎక్కడ పేషెన్స్తో వెయిట్ చేస్తున్నా, మీ డిసిప్లిన్ అర్థమవుతుంది. దానికోసమైనా ఫుల్ వీడియో ఇవ్వండి గైస్. స్టార్టింగ్లో ఉడుకురత్తం ఉంటుంది, అంటే ఏజ్లో ఉడుకురత్తం కాదు, ఈ ఏమంటారు ఈ ట్రేడింగ్లో ఉడుకురత్తం. అదే అది పైకి వెళ్ళిపోయింది కదా అనుకుంటాం. బట్ అది ఈ వెళ్ళడం కరెక్ట్ కాదు గైస్. నేను కరెక్ట్ వెళ్ళడం చూపిస్తాను మీకు. కరెక్ట్ మనం తీసుకున్న దగ్గర నుంచి మంచి మూమెంట్ వస్తుంది, 10-15 పాయింట్స్. ఓకే, నిఫ్టీలో ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకండి గైస్, 20 పాయింట్స్ కన్నా ఎక్కువ అసలు ఎక్స్పెక్ట్ చేయకండి. 10-15 చాలు, ఎందుకంటే నిఫ్టీ తెలుసు కదా మ్యానిపులేటర్, పెద్ద అద్భుతం మ్యానిపులేటర్ ఇది. నేను యాక్చువల్లీ జల్దీ ఓపెన్ చేసి ఉంటే ఇక్కడ తీసుకుంటుండే గైస్, ఎందుకు తెలుసా, ఈ జోన్ బ్రేక్అవుట్ అయ్యి మళ్ళీ రివర్సల్ క్యాండిల్ వచ్చింది. సో ఇక్కడ దేర్ వాజ్ హై ఛాన్స్ దట్ ఇక్కడ కొనుక్కోవచ్చు, బట్ నేను కొనుక్కోలేదు. చూడండి ప్రీమియం స్పాట్ పడుతుంది కానీ ప్రీమియం పెరుగుతుంది, ఇంకా అక్కడే ఉంది చూడండి. మనం ఇక్కడ ఉన్నప్పుడు చూసుకున్నాం 259, ఇప్పుడు 235 దగ్గర వచ్చింది, స్టిల్ అక్కడే ఉంది. సో అర్థమైంది కదా మీకు, దట్స్ ద పాయింట్. నాకు ఎందుకో ఇక్కడ నుంచి రివర్సల్ వెళ్ళిపోతుంది అనిపిస్తుంది అబ్బా, ఐ డోంట్ నో వై ఐ డోంట్ నో వై. స్ట్రాంగ్ ఒక బయింగ్ వచ్చే ఛాన్స్ ఉంది అనిపిస్తుంది, ఐ డోంట్ నో. 4 డేస్ పెట్టుకుందాం. బాబా ఎందుకు సామ్ ఇట్లా వాడుతున్నావు. మనము ఇంకొక అకౌంట్లో కొంచెం ఇన్వెస్ట్మెంట్ చేసాం గైస్, అదాని ఇంకా దీంట్లో స్టేట్ బ్యాంక్లో, అది హోల్డ్ చేసుకుంటాను నేను. ఓకే, దాంట్లో టెన్షన్ ఏం లేదు, అది తర్వాత నా పైకి వస్తుంది. సో కొన్ని రోజులు హోల్డ్ చేసుకుంటాను నేను. పెద్ద లాస్ కాదు, ఒక 3,000-4,000 లాస్ ఇస్తాను నాకు తెలిసి. నేను ఫోన్లో లాగిన్ చేసుకున్నా. సో ఈ జోన్ బ్రేక్అవుట్ కిందికి పడుతుంది. ఓకే, ఒకవేళ ఇది కూడా బ్రేక్అవుట్ అయితే ఇది దాకా వచ్చే ఛాన్స్ ఉందా, సరే చూద్దాం. వేర్ ఈజ్ మై నిఫ్టీ. ఇగో ఈ జోన్ బ్రేక్ అయితే ఇడి దాకా వస్తుంది, ఇది బ్రేక్ అవ్వాలి, కానీ ఐ డోంట్ వాంట్ ఇట్ టు బ్రేక్. ఎందుకు సామె బ్రేక్ అయ్యకుంటా చెప్పండి. చలో నేను ఒక పని చేస్తా, వీడియో లెంత్ అయిపోతుంది అని అనుకుంటే నేను ఇప్పుడు కట్ చేసి కరెక్ట్ మూమెంట్లో నేను రికార్డ్ బ్యాక్ చేస్తాను. బట్ ఇఫ్ ఇన్ కేస్ మీకు లేదు, ఫుల్ వీడియో పెట్టాలంటే నాకు కమెంట్ చేయండి. ఎవరు ఫుల్ వీడియో పెట్టన్నా లేకపోతే ఇట్లా కట్ చేసి కూడా చిన్న వీడియో ఉంటే మాకు టైం సేవ్ అవుతుంది అనుకుంటే మీ ఇష్టం. బట్ నేను సజెస్ట్ చేస్తా ఫుల్ వీడియో ఉంటే మీకే హెల్ప్ఫుల్ అవుతుంది. నేను ఎక్కడ కొనుక్కుంటున్నా మీకు తెలిస్తే మీకు ఏమొస్తుంది చెప్పండి. ఈ వెయిటింగ్లోనే నేర్చుకోవడం ఉంటుంది. ఇట్లా వెయిట్ చేస్తున్నాడు అండి, అరే కిందికి పోతున్నాను కొంటలేను, ఓకే పైకి వచ్చేదాకా వెయిట్ చేస్తున్నాం, కానీ మనకు లాగుతుంటుంది, అరే కొనేసుకున్నాం కదా, అరే పైసలు వస్తుంది, ఏం రావు. సో పేషెన్స్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ గైస్. కొన్నిసార్లు వెయిట్ చేసినప్పుడు వెళ్ళిపోవచ్చు, బట్ అది థింక్ చేయకండి ఎక్కువ. ఓకే, క్రేజీ బ్యాక్ టు బ్యాక్ రెడ్ క్యాండిల్స్ వస్తుంది గైస్. అట్లీస్ట్ ఇగో ఇక్కడ 81 దగ్గరకు వచ్చి ఒక గ్రీన్ క్యాండిల్ చేసినా తీసుకోవచ్చు. ఇది పీక్లో ఉంది, సెల్లర్స్ దగ్గర ఉంది. సో ఇట్స్ రిస్కీ టు టేక్ ఇయర్ గైస్. యాక్చువల్లీ థర్స్డే రోజు కదా నిఫ్టీ ఎక్స్పైరీ రోజు. ఇట్స్ ఆల్వేస్ బెటర్ టు ట్రేడ్ ఇన్ ద మార్నింగ్ అవర్స్ గైస్, గుర్తుపెట్టుకోండి. అసలు 12 దాటిందంటే ఇట్స్ బెటర్ నాట్ టు ట్రేడ్, డికే అవుతుంటుంది. అసలు నాట్ అ గుడ్ ప్లేస్ టు ట్రేడ్ అనమాట, గుడ్ టైమ్ టు ట్రేడ్, సారీ. చలో గైస్, నేను ఇప్పుడు వెయిట్ చేద్దాం. వెయిటింగ్ ఈజ్ ద బెస్ట్ బికాజ్ చలో ఈఎంఐ దాకా రా, అట్లీస్ట్ 279 దగ్గరకు వచ్చి ఒక రిజెక్షన్ క్యాండిల్ చేస్తే మనం ప్లాన్ చేయవచ్చు. మీకు డెల్టా ఎక్స్చేంజ్ నేను చేసుకుని చెప్పలే కదా, చూపిస్తాను. నేను టెస్ట్ చేస్తున్నా దీంట్లో. ఓకే, బాబా ఏం పడ్డది, $10,402 దగ్గర నడుస్తుంది బిట్ కాయిన్. దీంట్లో మనం అమౌంట్ వేసుకుందాం గైస్, అమౌంట్ వేసుకొని ట్రేడ్ చేద్దాం. ఓకే, చార్జెస్ కూడా దీంట్లో పడుతుంది, బట్
బింగెక్స్కి దీనికి కంపేర్ చేస్తే బింగెక్స్ కొంచెం తక్కువ ఛార్జెస్ వస్తుంది ఫీజు. పర్పెచువల్ ట్రేడింగ్ కాదు, ఫ్యూచర్ ట్రేడింగ్లో. పర్పెచువల్ డబుల్ ట్రేడింగ్, సెల్లింగ్కి కూడా బయింగ్కి కూడా ఛార్జెస్ అవుతుంది. ఫ్యూచర్ ట్రేడింగ్లో బింగెక్స్లో తక్కువ అవుతుంది. బట్ బింగెక్స్లో ఏంటంటే అమౌంట్ వేసుకోవడం తీయడం కష్టం. డెల్టా ఎక్స్చేంజ్ అంటే మనం బ్యాంక్ నుంచి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు, ఐఎంపిఎస్ ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు, విత్డ్రా కూడా డైరెక్ట్ బ్యాంక్కి చేసుకోవచ్చు అనమాట. దాన్ని ఇంకా జరగదు అలాగా, అది పాయింట్. ఓకే దాని సంగతి తర్వాత. లెట్స్ సీ, ఫుల్ వీడియో పెడతా గైస్, చూద్దాం. మీరు కూడా చూడండి, మీకు ఒక నాలెడ్జ్ వస్తుంది అనుకుంటున్నాం. మళ్ళీ కట్ చేసి తర్వాత తీసుకుంటే మీకు అంత నాలెడ్జ్ రాదు. చూద్దాం, మీకు ఒక డిసిప్లిన్ ఉంటే మీరు ఫుల్ వీడియో చూస్తారు, లేదంటే స్కిప్ చేసి నేను ఏడ కొనుక్కుంటున్నా చూసి లాస్ట్లో ప్రాఫిట్ అయిందో లాస్ అయిందో చూసి ఇంకా యూట్యూబ్ బంద్ చేసి ఇంకా మీమ్స్ చూసుకుంటూ కూర్చుంటారు. సో ఇట్స్ ఆఫ్ నో యూస్ ఫర్ యూ. ఓకే లెట్స్ చెప్పలే కదా నిన్న కరెంట్ పోయింది కదా గైస్, నేను ట్రేడ్ చేయలేకపోయినా. కానీ నాకు తీట కాబట్టి లాస్ట్ మూమెంట్లో కరెంట్ రాకపోయినా ఫోన్ నుంచి ఒక చిన్న ట్రేడ్ తీసుకున్నా గైస్. దాంట్లో 1600 రూపీస్ లాస్ వచ్చింది. దాని తర్వాత ఆపేసిన. వద్దురా నాయన తీట ఎందుకు, కామ్గా సిస్టంలో ప్రాసెస్ ఫాలో అవుదామని లైట్ తీసుకున్నాను. ఓకే నిన్న లాస్ వచ్చింది నాకు, 1600 లాస్ వచ్చింది. ఓకే చలో మంచిగా గ్రీన్ క్యాండిల్ వచ్చింది. ఇప్పుడు ఏం తెలుసా, అరే పైకి వెళ్ళిపోతుందని ఆతృత కాదు, సింపుల్ నేను చెప్తా చూడండి. ఈ ఏరియా నుంచి పైకి వెళ్ళింది అనుకోండి, బయింగ్కి షిఫ్ట్ అయిపోవచ్చు మనం. ఈ ఏరియా పైకి వెళ్ళి అక్కడ దాకా మనకు సెల్లింగ్ సైడ్ ఆపర్చునిటీ ఉంది. ఓకే నాకు కొంచెం పైకి వచ్చి ఇట్లా కిందికి వస్తే ఇక్కడ తీసుకొచ్చి అనుకుంటే ఇది వెళ్ళిపోతుంది కదా. 10 పాయింట్స్ ఇచ్చేసింది, 81, 91 ఈఎంఐ దగ్గరికి వచ్చింది కదా, మనం కొనుక్కోవాల్సింది. బట్ ఇది ఓకేలే, ఇది కట్టేదాకా వెయిట్ చేద్దాం. ఎందుకు తెలుసా, ఎంత వచ్చిందంటే మేబీ ఇంకొంచెం పైకి వెళ్ళడానికి ఛాన్స్ ఉంది. బట్ మూమెంట్స్ వస్తాయి కదా, ఎందుకు తెలుసా, 15 ఈఎంఐ ఇంకా 9 ఈఎంఐ దగ్గర గ్యాప్ ఎక్కువ ఉంది చూడండి. సో దెర్ ఈస్ అ ఛాన్స్ ఆఫ్ పెద్ద మూమెంట్స్. ఓకే కూల్, యాక్చువల్లీ ఇక్కడ తీసుకోవచ్చు గైస్. బట్ సెల్లర్ జోన్ ఉన్నాడు, నాకు రిస్క్ అనిపిస్తుంది ఎందుకో. సెల్లర్ జోన్ ఉంటే కొంచెం అక్కడ నుంచి రిజెక్షన్ వచ్చే ఛాన్సెస్ ఉంది. చూడండి ఇంత పైకి వచ్చినా మళ్ళీ ఇది బ్రేక్ చేయలేకపోతుంది. ఇది బ్రేక్ అయినా మళ్ళీ ఇగో ఇక్కడ ఒక జోన్ ఉంది. లెట్స్ సీ యాక్చువల్లీ ఇక్కడ కొనుక్కోవచ్చు గైస్, చిన్న దీని కింద రిస్క్ పెట్టుకొని. చలో బై చేద్దాం. ఓకే ఏమంటా, అయ్యా బై అయిపోయినా, నేను క్లిక్ అయిపోయింది. సరే పర్లేదులే, నేను ఇట్లా ఒత్తి పెట్టుకున్నా, క్లిక్ అయిపోయింది. బట్ ఇట్స్ ఓకే. గో దీని కింద ఒకవేళ క్యాండిల్ ఎండ్ అయితే వి విల్ ప్లాన్ టు ఎగ్జిట్. బట్ ఈ ఏరియా బ్రేక్ అయితే మనకు పెద్ద ప్రాఫిట్ వచ్చే ఛాన్స్ ఉంది గైస్. బట్ అది టఫ్ ఉంది, ఈ సెల్లర్ జోన్ కొంచెం. అరే ఎందుకు క్లిక్ చేసినారు నేను. ఇట్స్ ఓకేలే, తీసుకున్నాం కదా, కామ్గా ప్రాసెస్ ఫాలో చేద్దాం. ప్రాసెస్ ఏంటి అది, ఎక్కువ ఆలోచించవద్దు. దీనికన్నా కింద వస్తే ఎగ్జిట్ చేస్తాం, ఇక్కడ పైన ఒక 15-20 పాయింట్స్ ఇస్తే ప్రాఫిట్ తీసుకుంటాం అంతే. ఓకే వస్తుందన్న కింద వస్తుంది. పైకి పోతే షార్ప్ పోతుంది గైస్, అందుకే నేను రెడీగా పెట్టుకుంటా సెల్ సిగ్నల్. ఎందుకంటే పైకి పోతే పడక్కన వెళ్ళిపోతుంది అనమాట. మనం అంత పెద్ద లాసులు తీసుకోలేము. 1800 లాస్ నడుస్తుంది, 1700 లాస్ నడుస్తుంది. నేను ఈ క్యాండిల్ చూసి తీసుకున్నా, వాటి చోకేలే. ఎందుకు తెలుసా, ఇది పైకి పోతే ఫటక్కమని వెళ్ళిపోతుంది అనమాట. మనం అనుకునే లోపల పెద్ద లాస్ అయిపోతుంది. కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఇట్లాంటి మూమెంట్లో. ఓకే గైస్ కొంచెం రిస్క్ ఉంది, నేను ఎగ్జిట్ చేయడానికి ట్రై చేస్తాను గైస్. ఎందుకు తెలుసా, నాకు ఎందుకు కూడా డౌట్ కొడుతుంది. ఓకే ప్రాఫిట్ వచ్చినా సరే కానీ నాకు ఆ జోను డౌటిష్గా గ్రీన్లో వచ్చేసాము. చలో 400 ప్రాఫిట్, బట్ డౌటిష్ ఉంది గైస్ ఈ జోన్. నిజంగా చెప్తున్నా, చెప్పలే
ఆ జోనే బాగాలేదు అసలు. ఇక్కడ సెల్లర్ జోన్ ఎన్నిసార్లు వచ్చి రిజెక్షన్ తీసుకుంటుంది చూడండి. మళ్ళీ 1000 రూపీస్ వచ్చిందా. కట్ చేస్తున్నాం అనుకో లోపల కిందికి వెళ్ళిపోయింది. ఈ జోన్ కొంచెం డేంజర్ ఉంది గైస్. బెటర్ ఒక చిన్న లాస్ కానీ చిన్న ప్రాఫిట్ కానీ తీసుకుని ఎగ్జిట్ అయినా మళ్ళీ ఒక మంచి ట్రేడ్ తీసుకుందాం. ఓకే కమాన్, కొంచెం పైకి రా, నేను ఎగ్జిట్ కొడతా. ఎందుకంటే ఇట్స్ నాట్ అ గుడ్ ప్లేస్ టు ట్రేడ్. కొంచెం పైకి రా, కిందికి ఒకటి పోకరా ఆయన. పోయింది కిందికి, ఎగ్జిట్ చేసినా గైస్. ఇప్పుడు వద్దు, ఎందుకు తెలుసా, కొంచెం తేడాపీడ ఉంది ఈ జోను. ఇట్స్ బెటర్ చిన్న లాస్ నుంచి బయటికి రావడం బెస్ట్. చెప్పలే చూడండి, ఇట్స్ ఆల్వేస్ బెటర్ టు చిన్న లాస్ చేసుకొని బయటికి రావడం బెటర్. అగో చెప్పలే, ఇదే ఎక్స్పీరియన్స్ అంటే వస్తుంది అనమాట. మీరు చూడండి, ఫస్ట్ ట్రేడ్ చేసిన 1600 లాస్ వచ్చింది. బెటర్ ఐ ఎగ్జిటెడ్ దే ట్రేడ్. ఓకే, నేను మంచి సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఇంకొక ట్రేడ్ చేస్తాను. ఓకే, టెన్షన్ లేదుగా సమజే. ఒక పని చేద్దాం, ఇందమనికి వెళ్దాం. ఎందుకంటే కొంచెం బాబీ థర్స్డే తమాషాలు మన దగ్గర చూపిస్తుంది. 24,300 పెట్టుకుంటాం. ఓకే, దీంట్లో ఎంత వస్తుంది మనకి క్వాంటిటీ? 120 అన్న వేసుకో. 120 వేసుకుంటే 300 వస్తుంది. చలో, బుల్లిష్ క్యాండిల్ వచ్చింది. సైడ్ వేస్ అయిపోతుంది అనిపిస్తుంది కదా చూడండి. ఈ జోన్ మొత్తం సైడ్ వేస్ జోన్, అన్ని ఇండిషన్ కిందికి వెళ్తుంది కానీ ప్రీమియం మూవ్ అయ్యే క్యాండిల్స్ కాదు ఇది. ఇవి ప్రీమియం మూవ్ అయ్యే క్యాండిల్స్. మీరు చూడండి, ఇట్లా చిన్న వచ్చినప్పుడు ఆప్షన్ బయర్కి ఎప్పుడు ప్రాఫిట్ కాదు. ఈ మూమెంట్స్కి ప్రాఫిట్స్ వస్తాయి. ఓకే చలో, మంచి గ్రీన్ క్యాండిల్, ఇది క్రేజీ గ్రీన్ క్యాండిల్ గైస్. ఇది కనుక కంటిన్యూ అయితే వెళ్ళిపోవాలి, లేదంటే ఇక్కడ నుంచి రిజెక్షన్ తీసుకుంటా అంటే ఇంకా మళ్ళా ట్రెండ్ కంటిన్యూ అవుతుంది. లెట్స్ ఏం జరుగుతుందో చూద్దాం. అన్నీ రెడ్లో ఉన్నాయి గైస్. పాపం ఏటి సామి ఇలా చేస్తే ఎలా? ఇండియన్ మార్కెట్ని ఎవడాలి తొక్కుతున్నారు? తొక్కే వాళ్ళు ఎవరు? ఎక్కించే వాళ్ళు ఎవరు? సస్టైన్ అవుతుంటే పైకి వెళ్తుంది గైస్. చూద్దాం. వీడియో బోర్ కొడుతున్నా, బట్ చూడండి, ఫుల్ వీడియో చూడండి. ఓకే, చూసిన వాళ్ళు నాకు కమెంట్ చేయండి ఫుల్ వీడియో. ఓకే, ఇప్పుడు చెప్పొద్దు కదా, సరే లాస్ట్లో చెప్పెడుతున్నాయి. సరే, లాస్ట్లో ఒక కీవర్డ్ చెప్తా, స్కిప్ చేసి చూడకండి. అది కమెంట్ చేస్తే ఫుల్ వీడియో చూసినట్టు మీరు మంచి ట్రేడర్స్ అవుతారు ఫ్యూచర్లో, బికాస్ మీకు డిసిప్లిన్ ఉంది కాబట్టి. స్కిప్ చేసి నాకు మోసం చేస్తారు అనుకోండి, మీరు మంచి ట్రేడర్స్ అవ్వరు. ఓకే, గుర్తు పెంచుకోండి. ఈ క్యాండిల్ ఇది చాలా బాగా పైకి వెళ్తుంది కదా, ఇలానే వెళ్తే బ్రేక్అవుట్ అయ్యకుండా పాపని పైకి వెళ్ళిపోతుంది. కానీ ఓవరాల్ మార్కెట్ ట్రెండ్ కిందికి ఉంది కాబట్టి మనము జాగ్రత్తగా ట్రేడ్ చేయవచ్చు. ఇక్కడ ఒక సపోర్టు రెసిస్టెన్స్ అయిపోయింది. ఎక్కడ ఇక్కడ ఒకటి తీసుకోవచ్చు. దీనికైనా పైన వెళ్తే లాస్ లాగా, బట్ ఆగుదాం. ఈ క్యాండిల్ చాలా పెద్దగా ఉంది కదా, కొంచెం సేపు వెయిట్ చేద్దాం. ఓకే, టెన్షన్ లేనేగా. ఈ క్యాండిల్ అయితే చాలా బాగుంది. దీని వాల్యూమ్ చూసుకోవచ్చా మనము? దీంట్లో కనిపించదు వాల్యూమ్, ఓన్లీ ప్రీమియం చార్ట్స్లో కనిపిస్తుంది. ఓకే, అందరినీ ఇలా మోసం చేస్తుంది అనిపిస్తుంది. పైకి వెళ్తుందని చెప్పేసి ఇక్కడ బయింగ్ చేసాం అనుకోండి, ఒక్కొక్కసారి వెళ్ళిపోతుంది. కానీ అందరినీ ట్రాప్ చేసి పట్టుమని మళ్ళీ సెల్లింగ్ వస్తుంది. ఇక్కడ కొనుక్కోవచ్చు. దీనికన్నా పైన వెళ్తే స్టాప్ లాస్ పెట్టుకోవచ్చు సింపుల్గా. ఇఫ్ ఇన్ కేస్ ఇఫ్ యూ వాంట్ టు టేక్, బై చేద్దామా? చలో ఒకటి బై చేద్దాం సింపుల్. దీనికన్నా పైన వస్తే విల్ టేక్ ది స్టాప్ లాస్. ఓకే, ఫాస్ట్గా ఒకటి పడకపోతే చాలు. ఓహో, ఇదే వద్దు. ఇదే ఇంత పాయింట్స్ 1200 డిఫరెన్స్ ఎందుకు వస్తుందో నాకు అర్థం అవ్వట్లేదు. సరే, వెయిట్ చేద్దాం. మనకి ఎట్లా ఈఎంఐ దాకా టైం ఉంది. చలో ఈ ట్రేడ్ ఫాలోఅప్ చేద్దాం.
ఈ క్యాండిల్ అయితే చాలా బుల్లిష్గా ఉంది గైస్. నేను ఎందుకు కొన్నా అంటే ఇక్కడ ఈఎంఐ ఉంది కదా, ఆల్రెడీ మార్కెట్ అండ్ డౌన్ ఉంది కదా, ఇక్కడికి వెళ్ళి పడితే మంచి పడే ఛాన్స్ ఉంది. ఓకే, వీడికి వెళ్ళి పైకి వెళ్తే కూడా స్ట్రాంగ్ వెళ్ళే ఛాన్స్ ఉంది. కొంచెం జాగ్రత్తగా చేయాలి, లేదంటే బిస్కెట్ అయిపోతాం. కాల్ ప్రీమియం చూడండి గైస్, అసలు మూవ్ అవ్వట్లే. ఈ కిందికి వచ్చేటైతే పర్రపరమని కిందికి వస్తుంది. చలో, ఇట్లా ట్రేడింగ్ అయ్యేటప్పుడు మన హార్ట్ బీట్ చూసుకోవాలి గైస్, చాలా ఎక్కువ ఉంటుంది కదా. గమ్ గమ్ అని 1000 రూపాయలు అటు ఇటు అవుతుంటే, నేను అమ్మ జీవితం మనం ఉన్నదే మిడిల్ క్లాస్ వాళ్ళం అంటే 1000 రూపాయలు అటు ఇటు అయితే హార్ట్ కర్ర కర్రమని తిరుగుతుంటుంది. నాకు ఎందుకు యాజ్ అ సెట్ థర్స్డే రోజు నాకు సెట్ కాదు గైస్ ట్రేడింగ్. నిజంగా చెప్తున్నా, ముందు కూడా చెప్తాను, మీరు నా ప్రీవియస్ వీడియో చూడండి. థర్స్డే రోజు నాకు ఎందుకో సెట్ కాదు ట్రేడింగ్. ఎన్ని పై అయినాయి, కిందికి పోతుంది పైకి పోతుంది, కిందికి పోతుంది పైకి పోతుంది. పైకో స్ట్రాంగ్ ఒకటి మన ప్రీమియం చార్ట్ పైకు. $341, 700 ప్రాఫిట్, 500. కమాన్, దిస్ ఈజ్ గుడ్ ట్రేడ్. ఓకే, ఇక్కడ ఎండ్ అయింది అనుకోండి, నెక్స్ట్ క్యాండిల్ కంటిన్యూ అయిపోతుంది. ఇది ఎండ్ అవ్వాలి. మ్యానిపులేషన్ జరుగుతుంది అంటే ప్రీమియం చార్ట్లో మ్యానిపులేషన్, స్పాట్ చార్ట్ కరెక్టే ఉంది. ఓకే, యూజువల్లీ ప్రీమియం చార్ట్లోనే మ్యానిపులేషన్ అవుతుంటుంది. బాబా ఏంద్రా నాయన ఇది. స్ట్రాంగ్ సెల్లింగ్ ఇచ్చామా, అట్లీస్ట్ ఇగో ఈడి దాకా వచ్చింది అనుకోండి, ఫటక్ మని మనకు ఒక మంచి ప్రాఫిట్ ఇస్తుంది. ఈడి దాకా షార్ప్ రావాలి, స్లోగా అత్తారింటికి వెళ్ళుకుంటా తిరుగుకుంటా కాదు. ప్రీమియం చాలా ఫాస్ట్గా అటు ఇటు అవుతుంది గైస్, కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఈ టైంలో. చూడండి ప్రీమియం ఎట్లా మూవ్ అవుతుంది. స్పాట్ చార్ట్ నార్మల్ ఉంది కానీ ప్రీమియం చార్ట్ గర్ర గర్రమని తిరుగుతుంది గైస్. నేను ఈ ఏరియా కన్నా పైకి వెళ్తే వీ విల్ ప్లాన్ టు బుక్. ఎందుకు తెలుసా, ఇక్కడికి వెళ్ళి పైకి వెళ్తే స్ట్రాంగ్ వెళ్తుంది. నాకు ఎందుకో ఈఎంఐ నుంచి కింద ఎండ్ అయింది అనుకోండి, వీ విల్ హోల్డ్. అమ్మ ఏం అటు ఇటు అవుతుంది రా నాయన. లేదంటే మనం కొన్నప్పుడు మనకు అటు ఇటు అవుతుంది అనిపిస్తుందో తెలియదు, నాకు అర్థం కాదు. చెప్పలే ఇక్కడ నుంచి పైకి వెళ్తే స్ట్రాంగ్ వెళ్తాయని. మ్యానిపులేషన్ అయితే జరుగుతుంది. కింద ఎంత ఫాస్ట్గా పడుతుంది చూడండి గైస్, అదే మీరు కాల్ చూడండి ఎంత స్లోగా పైకి కిందికి పోతుంది. అట్లుంటుంది మ్యానిపులేషన్ అంటే. ఈ ట్రేడ్ కూడా నాకు ఎందుకో బిస్కెట్ అనిపిస్తుంది గైస్, చాలా పైకి కిందకి అవుతుంది. చూడండి ఇంత తీట వేస్తాయి కదా, మేబీ ఇట్లా వెళ్ళి మళ్ళీ కిందికి పడే ఛాన్స్ కూడా ఉంది. మొత్తం బిస్కెట్ చేస్తుంది మన సైకాలజీని. మీరు కూడా చూసుకున్నట్లయితే ఇప్పుడు 2800 లాస్ నడుస్తుంది గైస్.
అబ్బా ఫక్ ఎగ్జిట్ చేసా గైస్. ఇది చూడండి క్యాండిల్. అమ్మ జీవితం చెప్పలే, పైకి పోతే పడక్కమని వెళ్ళిపోతుంది. అదే జరిగింది. కాల్ సైడ్ ఒకటి కొనుక్కుంటారా గైస్, ఎందుకు తెలుసా? స్ట్రాంగ్ మూమెంట్ అది. బా పెద్ద లాస్ ఇచ్చిపోయింది మనకి. దొంగ 8,000 బాబా బాబా, దీని ఘమా అసలు అన్ఎక్స్పెక్టెడ్ మూవీని చెప్పలే, పైకి పోతే షార్ప్ వెళ్ళిపోతుందని అదే జరిగింది. చూద్దాం, ఇక్కడ ఉన్న స్టాప్ లాస్లో హిట్ అయితే పైకి వెళ్ళిపోవాలి. ఫేక్ బ్రేక్అవుట్ అయితే బిస్కెట్. ఇంకా మనం ఈరోజు ట్రేడింగ్ చేయడం ఆపేద్దాం, ఎందుకంటే ఆల్రెడీ 9,000 లాస్. అమ్మా జీవితం. థర్స్డే ఎఫెక్ట్, బట్ థర్స్డే సాయిబాబా రోజు కూడా. సో లెట్స్ సీ. అమ్మ ఇంత కిందికి పోయి మళ్ళీ పైకి పోతున్నాయి అయ్యా. షిట్, పెద్ద లాస్ వచ్చింది ఈ క్యాండిల్ మనకి. చిల్లర క్యాండిల్ ఇది. యాక్చువల్లీ నేను వెయిట్ చేయాల్సిండే గైస్. ఇక్కడ ఈఎంఐ నుంచి ఒక గ్రీన్ క్యాండిల్ వస్తుంటే కన్ఫర్మేషన్ దొరుకుతుంది, అక్కడ కొనుక్కోవాల్సింది. నేను ఫోమోలో కొనుక్కున్నా, విచ్ ఈజ్ రాంగ్. ఓకే, నేను తప్పు ఏది చేస్తున్నా కూడా మీకు చెప్తున్నా, సో దాట్ మీరు చేయొద్దని. ఓకే, ఫోమోలో కొనుక్కున్నా, ఇది దిస్ ఇస్ మై మిస్టేక్. ఓకే, ఐ అగ్రీ టు ఇట్. ఎందుకంటే పైకి వచ్చాగానే కొనుక్కుంటాం చూడండి, అది ఫోమోలో కొనడం అండి, ప్లాన్ లేకుండా కొనడం, విచ్ ఇస్ మై మిస్టేక్. ఓకే, ఇట్లా ఈఎంఐ దగ్గరకు వచ్చి రిజిస్ట్రేషన్ క్యాండిల్ వెళ్ళినప్పుడు కొనుక్కుంటే ఇట్ ఈస్ అ గుడ్ ఎంట్రీ అనమాట. ఇది ఎక్కడ దాకా వెళ్ళే ఛాన్స్ చూద్దాం. ఈ క్యాండిల్ కంటిన్యూ అయింది అనుకోండి, పైకి వెళ్ళనే ఛాన్స్ ఉంది. ఒక పైకి వెళ్ళింది, సపోర్ట్ చూసుకొని పైకి వెళ్ళింది, మేబీ సపోర్ట్ చూసుకొని పైకి ఇట్లా వెళ్తూనే ఉంటుంది అనుకుంటున్నాను నేను. కొన్ని ఒక 4-5 క్యాండిల్స్. లెట్స్ సీ, వెయిట్ చేద్దాం. ఓకే, ఇప్పటివరకు కట్ చేయలేదు, ఫుల్ వీడియో చూస్తున్నారు కాబట్టి నాకు లాస్ అయిన ప్రాఫిట్ అని మీకు క్లియర్గా తెలుస్తుంది. సో స్టే ట్యూన్డ్. ఓకే, రోలర్ కోస్టర్ రైడ్ ఇది. Come on, buyers, come on. ఈఎంఐ కన్నా కింద వెళ్తే ఇట్స్ రిస్క్ గైస్. బా నేను అమ్మ జీవితం, ఈఎంఐ నుంచి కిందికి వచ్చింది. బట్ ఓవరాల్ ట్రెండ్ ఇప్పుడు కొంచెం పైకే ఉంది గైస్. కొంచెం హోల్డ్ చేస్తా. ఓకే, కొంచెం సేపు. ఎందుకంటే మీరు మార్కెట్ చూసుకున్నట్లయితే ఒక గ్రీన్ క్యాండిల్ వస్తుంది, ఒక రెడ్ క్యాండిల్ వస్తుంది, గ్రీన్ క్యాండిల్ వస్తుంది, ఒక రెడ్ క్యాండిల్ వస్తుంది. మేబీ నెక్స్ట్ టైం ఒక స్ట్రాంగ్ బయింగ్ వస్తే మనది ఒక మంచి టార్గెట్ వచ్చే ఛాన్స్ వస్తుంది.
ఇది కనుక కింద పడ్డదంటే ప్యూర్ మ్యానిపులేషన్ గైస్, గలీజ్ చిల్లర్ మ్యానిపులేషన్. పడుతుంది. ఓవరాల్ 11,000 లాస్ నడుస్తుంది గైస్ కరెంట్లీ. టెన్షన్ తీసుకోవద్దు, టెన్షన్ అవుతుంది పట్టించుకోకలే. ఆ టెన్షన్ నుంచి మనం రికవర్ ఎట్లా చేస్తాం నుండి అప్పుడు మన హీరోయిస్టిక్ ఎంట్రీ అవుతుంది అన్నమాట. అప్పుడే మనం విజయం సాధిస్తాం. కష్టాలని చూసి కష్టాల నుంచి భయపడకుండా దాన్ని ఎదిరించి మనకున్న స్కిల్స్, మనకున్న నాలెడ్జ్ నుంచి నేర్చుకున్న డిసిప్లిన్ని కరెక్ట్గా ఉపయోగిస్తే ఎంత పెద్ద నష్టం కానీ ఎంత పెద్ద లాస్ కానీ మనం జీవితంలో ఎంత కష్టాల్లోనో దాంట్లోకి బయటకు వచ్చేస్తాం. ఓకే, ధైర్యంగా ఎదుర్కోవాలి. చెప్పడం ఈజీ, చేయాలి కానీ. ఓకే, $11,000 చూడంగానే మన 3-4 days ప్రాఫిట్ కదా నాయన, ఒకటే రోజులో వెళ్ళిపోతుంది అనిపిస్తుంది. ఓకే, మేబీ అది కూడా లాస్ అవ్వచ్చు, కానీ ఒక ప్రాసెస్ ఫాలో అవుతాం. మనం ఇన్ని సంవత్సరాల నుంచి నేర్చుకున్నది ఈజ్ నథింగ్ కాదు కదా. అంత టైం ఇన్వెస్ట్ చేసి మనం నేర్చుకొని చేసి గాడ్ విల్ ఆల్సో సీ నో, అరే వీడు కష్టపడుతున్నాడు రా నాయన, వీడు డిసిప్లిన్ ఫాలో అవుతున్నాడు. ఓకే, ఏంటి కొంచెం హెల్ప్ చేద్దామని దేవుడు అనుకుంటాడు కదా. అనుకున్నప్పుడు మనం కూడా దేవుడికి సాధించినాం అనుకో, థ్యాంక్ యూ గాడ్, నీకు నేను నువ్వు నాకు సపోర్ట్ చేస్తున్నావు కాబట్టి నేను నీ దారిలో నడుస్తాను అని చెప్పి జస్ట్ ఫాలో చేయాలంతే. ఓకే, ఒకవేళ చిన్న లాస్ అయింది అనుకుని యాక్సెప్ట్ చేసుకొని మార్కెట్కి బయటకు వచ్చేసారు. బికాజ్ డిసిప్లిన్ సైకాలజీలో అది కూడా ఒక పార్ట్. ఓకే, స్పాట్ చార్ట్ పడట్లేదు, ప్రీమియం చార్ట్ పడుతుంది. లెట్స్ సీ గైస్, ఫుల్ వీడియో చూడండి, మీకు మంచి మజా వస్తుంది. ఓకే, ఇక్కడ ఒక ట్రెండ్ లైన్ ఉంది. బ్రహ్మానందం ఒక పాత పాట ఉంటుంది తెలుసా? వాడు దొంగతనం చేయనిపోతాడు ఒక ఇంట్లో. అయితే అక్కడ మ్యూజిక్ వస్తుంది చూడండి, తా తై దై తా తై దై. ఏమో ఈఎంఐ కట్ చేసుకుంటూ వెళ్తుంది. తా దై దై తా తై దై. అయ్యో దోంతదా, క్రేజీ. అసలు ఎవరు క్రియేట్ చేసిండు ఆ పాట కానీ క్రేజీ గైస్. అయ్యో దోంతదా తా తై దై తా తై దై. ఈ క్యాండిల్ ఇట్స్ అ బ్యాడ్ క్యాండిల్ గైస్. హై ఛాన్సెస్ కిందికి వస్తుందని, బట్ ఇఫ్ ఇన్ కేస్ ఈ ఈఎంఐ కన్నా పైన నుంచి పైకి వెళ్తే ఇట్స్ ప్యూర్లీ
ఒక లక్ అనుకోవచ్చు. ఇక్కడ ఒక లైన్ గీసామండి, ఇది ఒక జోను. ఆ ఏరియా ఒక్కటి బ్రేక్ అయితే ఒక స్ట్రాంగ్ బయింగ్ దొరికే ఛాన్స్ ఉంది గైస్. దీనిలాగానే వెళ్ళే ఛాన్స్ ఉంది, ఎందుకంటే కరెక్ట్ ఏరియాలో చూడండి, కరెక్ట్ నేను లైన్ గీసాను, అక్కడ నుంచి రిజెక్షన్ తీసుకొని పైకి వెళ్తాం. సో ఒకవేళ వెళ్తే స్ట్రాంగ్ వెళ్ళే ఛాన్స్ ఉంది. ఓకే కమాన్. మొన్న జరిగిన సంగతి ఈరోజు జరిగితే క్రేజీ మజా వస్తుంది. మొన్న 13th రోజు జరిగింది, పట్ట 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 పైకి వెళ్ళింది. ఇలాంటి క్యాండిల్ ఒక్కడొచ్చినా చాలు గైస్, మనది రికవర్ అయిపోయి ఒక మంచి ప్రాఫిట్ వస్తుంది. ఒకటే క్యాండిల్ స్ట్రాంగ్గా రావాలి. ఇప్పుడు చూడండి, కమాన్. ప్రీమియం ఫాస్ట్ మూమెంట్స్ అయితే చూడండి, థర్స్డే రోజు కమాన్ ఒక్క స్ట్రాంగ్ బయింగ్ కావాలి మనకి, ఒక స్ట్రాంగ్ బయింగ్. వీడి దాకా వచ్చింది అనుకోండి, ఒక 80 పాయింట్స్. ఈ ప్రీమియం అట్లీస్ట్ వీడి దాకా వస్తుంది, 50 పాయింట్స్ అయినా దొరుకుతుంది. కమాన్. చలో 1500 ప్రాఫిట్ నడుస్తుంది. ఇప్పుడు చూసుకున్నట్లయితే కమాన్ ఒక్క క్యాండిల్ స్ట్రాంగ్ రావాలి, ఒకటే చాలు, సిపక్కమని దాకా రావాలి.
హైయెస్ట్ 1300 ప్రాఫిట్ చూపించండి గైస్ ఇక్కడ 165 దగ్గర. కమాన్, పెద్ద వీడియో లెంత్ అయిపోతుంది, బట్ ఇట్స్ ఓకే గైస్, చూడండి ఫుల్. We will win. పాయింట్ ఏం తెలుసా, కరెక్ట్ ఏరియా నుంచి రిజెక్షన్ తీసుకోండి. గ్రీన్ క్యాండిల్స్ 2-3 చేసింది. దేర్ ఇస్ హై ఛాన్స్ దట్ అట్లీస్ట్ ఇక్కడ దాకానే వెళ్ళే ఛాన్స్ ఉంది రివర్సల్. జస్ట్ ఇఫ్ ఇన్ కేస్ ఇఫ్ యూ సీ ద ప్రీవియస్ మార్కెట్, ఈ ఏరియా నుంచి రిజెక్షన్ తీసుకొని పైకి కిందికి వెళ్తుంది, కానీ మళ్ళీ ఓవరాల్ డైరెక్షన్ పైకే ఉంది. సో అదే రిపీట్ అయింది అనుకోండి, కొంచెం కిందికి వస్తుంది, బట్ ఓవరాల్ మార్కెట్ పైకి వెళ్ళే ఛాన్స్ ఉంది. సో కొంచెం హోల్డ్ చేసుకుందాం దీన్ని, చూద్దాం ఏం జరుగుతుందో. ఓకే, ఈఎంఐ కన్నా కింద వస్తే కొంచెం రిస్క్ గైస్. ఐ థింక్ వీ హ్యావ్ టు 1300 ప్రాఫిట్ ఇచ్చిండే, బట్ ఎందుకో ఇది నాకు ఈ క్యాండిల్ కొంచెం స్ట్రాంగ్ అయిపోయింది. చలో ఎండ్ అవ్వాలి కదా, చూద్దాం. ఇంకా 1 minute ఉంది ఎండ్ అవ్వడానికి. ఇఫ్ ఇన్ కేస్ ఇది ఇక్కడ ఎండ్ అయితే కొంచెం రిస్క్ గైస్, ఇట్స్ బెటర్ వి ఎగ్జిట్. ఓకే, చాలా స్ట్రాంగ్ అయిపోయింది అది. ఇప్పుడు ఒకవేళ బయింగ్ వచ్చింది అనుకోండి, వెళ్ళిపోతుంది పైకి. ఇప్పుడు స్ట్రాంగ్ బయింగ్ వస్తాయి, ఎందుకంటే ఆల్రెడీ ఇంత కిందకి వచ్చింది కదా, చాలామంది బయర్స్ ఎంటర్ అయి ఉంటారు కదా. ఇప్పుడు బయింగ్ వచ్చిందంటే స్ట్రాంగ్ బయింగ్ అవుతుంది గైస్. ఇప్పుడు రావాలి, మజా వస్తుంది బయింగ్. కమాన్ నిఫ్టీ, ఈ క్యాండిల్ గలీజ్ ఉంది. ఈ క్యాండిల్ చూసి అయితే వీ హ్యావ్ టు ఎగ్జిట్ గైస్. ఈ క్యాండిల్ చాలా గలీజ్ ఉంది, ఇట్లా ఎండ్ అవ్వద్దు. ఇట్స్ ఓకే, శత్రువు మన ఎదురుగా ఉన్నప్పుడు మా కళ్ళల్లో బెరుపు ఉండకూడదు, మా మూతి మీద చిరునవ్వు ఉండాలి. యాక్చువల్లీ ఇక్కడ ఎండ్ అవ్వాల్సిండే, నేను హోల్డ్ చేస్తున్నా, బట్ ఇట్స్ ఓవరాల్ ఎంత నడుస్తుంది, 12,000. మళ్ళీ 11,000కి వచ్చాము. 6,000 కనిపించింది అప్పుడు, మళ్ళీ 11కి వచ్చాము. ఐ థింక్ ఐ హ్యావ్ టు ఎగ్జిట్ దిస్ ట్రేడ్ గైస్. నేను ఎగ్జిట్ చేస్తా. ఇట్స్ బెటర్ వి జంప్ ఇన్ టు పుట్ సైడ్, ఎందుకంటే పుట్ సైడ్ చాలా ఛాన్సెస్ ఉంది గైస్. 500 క్వాంటిటీ అవ్వాలి, 400 క్వాంటిటీ అవ్వాలి, 300 క్వాంటిటీ. చలో పుట్ సైడ్ బై చేసాం, ఎందుకంటే ఇది క్యాండిల్ నాకు డౌట్గా ఉంది గైస్. వెళ్ళిపోతే ఇక్కడ నుంచి రివర్సల్ అవ్వాలి, అది అవ్వట్లేదు. అవుతే మాత్రం క్రేజీ ఉంటుంది, కానీ మనం ఎగ్జిట్ అయిపోము. ఇప్పుడు అయినా మనకు ఫరక్ పడదు. చలో ఇది మన లాస్ట్ ట్రేడ్ గైస్, చూద్దాం.
ఇప్పుడు వెళ్తుంది చూడండి పైకి, అమ్మా జీవితం. బట్ ఈ క్యాండిల్ ప్రైస్ యాక్షన్ ప్రకారం ఈ క్యాండిల్ నెక్స్ట్ క్యాండిల్ అయితే పెద్ద సెల్లింగ్ రావాలి. ఓవరాల్ 12-11 చలో ఈ క్యాండిల్ కంటిన్యూ అయితే అట్లీస్ట్ ఇక్కడ దాకా మనం ప్రాఫిట్ ప్లాన్ చేసుకోవచ్చు. లెట్స్ సీ. స్ట్రాంగ్ పడాలి, ఫటక్ అని పడ్డది అనుకోండి ప్రీమియం పెరుగుతుంది. స్లోగా మూవ్ అవుతుంటే ప్రీమియం పెరగదు, గుర్తుపెట్టుకోండి. ఓకే, ఆప్షన్ బయింగ్లో ఫటక్ అని పడాలి. ఈ క్యాండిల్ క్రేజీ ఎండ్ అయింది గైస్. ఈ రెండు క్యాండిల్ ప్రైస్ యాక్షన్ స్ట్రాంగ్ ఉంది. నెక్స్ట్ క్యాండిల్ కూడా పడే ఛాన్స్ ఉంది. పడితే ఈ ఏరియా బ్రేక్అవుట్ అయింది అనుకోండి, హెవీ ఫాల్ దొరుకుతుంది. లెట్స్ సీ. అట్లీస్ట్ 24,000 దాకా మనం పెద్దగా అయిపోతుంది, బట్ పడే ఛాన్స్ అయితే ఉంది గైస్ యాజ్ పర్. అండ్ 24,000 టూ మచ్ అయిపోతుంది, కానీ ఈ ఏరియా బ్రేక్అవుట్ అయితే ఒక చిన్న ఒక 50 పాయింట్స్ ఎక్స్ట్రా పడే ఛాన్స్ ఉంది. కమాన్, ఇప్పుడు చూసుకున్నట్లయితే ఓకే,
నైస్ బయింగ్ వచ్చింది గైస్. ఓకే సూపర్. ఓవరాల్ చూడండి ఇప్పుడు 6Kకి వచ్చాము. కమాన్, ఈ ఏరియా బ్రేక్ అయితే స్ట్రాంగ్ ఇంకొక బయింగ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఈ ఏరియా బ్రేక్ అవ్వాలి చూడండి, ఈ ఏరియా బ్రేక్ అయిపోవాలి. ఇక్కడ ఒక స్ట్రాంగ్ బయర్ ఉన్నాడు, వాడిని తప్పించుకున్నాం అనుకోండి క్రేజీ ఫాల్ వస్తుంది. వీడిని బ్రేక్ చేయాలి, వీడిని బ్రేక్ చేస్తే మంచి ఫాల్ వస్తుంది. 5Kకి వచ్చాం గైస్. కమాన్, లాస్ట్ టైం కూడా వీడిని బ్రేక్ చేయలేకపోయినాం, ఈసారైనా బ్రేక్ చేస్తారు చూద్దాం. ఓకే, బ్రేక్ చేసి స్ట్రాంగ్ ఫాల్ వస్తుంది, దాంట్లో మనకి ఈజీగా మన టార్గెట్ 150 దాకా వెళ్ళే ఛాన్స్ ఉంది. చలో బ్రేక్ అయింది గైస్. 3Kకి వచ్చాము. ఈ ఏరియా నుంచి రిజెక్షన్ తీసుకుంటుంది, బట్ అది బ్రేక్ అవ్వాలి. కమాన్, రివర్సల్ అయిపోతుంది గైస్. దీనికన్నా కింద వస్తే నేను బుక్ చేసుకుంటా, ఎందుకంటే వీ కెన్ ప్లాన్ వన్ మోర్. ఛాన్స్ అయితే ఉంది గైస్ ఇంకొక ఫాల్ రానికి, అందుకోసానికి వెయిట్ చేస్తున్నాను నేను, ఎందుకంటే స్ట్రాంగ్ బ్రేక్అవుట్ అయింది. ఓకే, మీరు చూసుకున్నట్టయితే ఇప్పుడు 4Kలో ఉన్నాం మనము. కమాన్, ఈ బ్రేక్అవుట్ అయితే స్ట్రాంగ్ ఫాల్ పడే ఛాన్స్ ఉంది, సో అందుకోసానికి వెయిట్ చేస్తున్నాం. ఓకే, బ్రేక్అవుట్ అయితే దొరికింది, మళ్ళీ రివర్స్ వచ్చింది. మనం ప్రాఫిట్ బుక్ చేసుకుంటున్నాం గైస్, ఎందుకంటే ఈ క్యాండిల్ నాకు పడుతుంది అనిపిస్తుంది. బ్రేక్అవుట్ అయితే వీడి నుంచి అవ్వాల్సిందే, బట్ కొంచెం ఆగింది. సో మనం 11K నుంచి 5Kకి వచ్చాం. ఓకే, యాజ్ యూ ఆల్ నో క్రేజీ జరుగుతుంది. అదాని పవర్ SBI పడుతూనే ఉన్నావు కదా నేను. చలో ప్రీమియం చేంజ్ చేద్దాం గైస్. ఓకే,
200 పుట్టు పెట్టుకుందాం. లోడ్ అవరా నాయన. ఓకే 200 పుట్టుకు వచ్చాము గైస్. 300 క్వాంటిటీ. ఓకే ఈఎంఐ నుంచి ఒక గ్రీన్ క్యాండిల్ వస్తే మళ్ళీ బై చేసుకోవచ్చు పుట్ని. ఓకే ప్లాన్ చేద్దాం మంచిగా. ఓకే మంచి ఏరియాని మనం ఎండ్ చేసాం. ఇట్స్ గోయింగ్ రివర్స్. నేను కావాలంటే ఒక 5 ట్రేడ్ చేసి 1000 ఇది కవర్ చేయగలుగుతా గైస్. బట్ ఇట్స్ నాట్ ఎ గుడ్ వే ఆఫ్ ట్రేడింగ్ అంట. ఇప్పుడు 12,000 నుంచి 11,000 నుంచి మనం 5,000కి వచ్చాం కదా, 3,000 కూడా వచ్చాం. మనం బుక్ చేసుకోలేదు బికాస్ ఆ మూమెంట్ స్ట్రాంగ్ ఉండే కాబట్టి. ఇప్పుడు నేను 5 ట్రేడ్ చేస్తే నేను ఈజీగా 1,000 రూపీస్ బుక్ చేసుకోగలుగుతా. బట్ ఇట్స్ నాట్ ఎ గుడ్ వే టు ట్రేడ్. ఓకే గుర్తుపెట్టుకోండి. ఈ జోన్ బ్రేక్ అయితే చాలా పెద్ద మూమెంట్ వచ్చే ఛాన్స్ ఉంది గైస్. ఈ జోన్ బ్రేక్ అవ్వాలి. చూడండి కావాలంటే మీరు. ఈ జోన్ బ్రేక్ అయితే పుట్ సైడ్ వెళ్ళిపోతుంది. బట్ దేర్ ఆర్ సమ్ బయర్స్ హు ఆర్ ట్రైయింగ్ టు పుష్. ఇక్కడ ప్రీవియస్ బయర్స్ ఉన్నారు కదా, వాళ్ళు పుష్ చేస్తున్నారు మేబీ. ఈరోజు ఫుల్ వీడియో పెడుతున్నా గైస్, చూడండి నేర్చుకోండి. ఎక్కడ ట్రేడ్ చేయొద్దు. నేను ఆగుతున్నా చూడండి, ఏదో ఆగంబడి అరే నా ఇంకా 5,000 ఉంది అది కూడా కవర్ చేసామని చెప్పేసి ఆగంబడతలేను. అదొక్కటి కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి. ఓకే ఇది క్రేజీ ట్రేడ్ ఉండే గైస్, నిజంగా చెప్తున్నా. ఎన్ని పాయింట్స్ కవర్ చేస్తాం మనము? సమ్వేర్ అరౌండ్ ఇక్కడ బై చేసి ఇక్కడ ఎగ్జిట్ పోసాం. ఆల్మోస్ట్ 20 పాయింట్స్ అనుకున్నాం. ఇట్ వాజ్ అ గుడ్ ట్రేడ్. ఓకే ఇప్పుడు ఈ ఏరియా బ్రేక్ అయిందంటే ఇంకొక ఫాల్ దొరికే ఛాన్స్ ఉంది. ఈ ఏరియా విల్సి బ్రేక్ అవుతుందా లేకపోతే మళ్ళీ పైన ఈఎంఐ దాకా వెళ్తుందా చూసుకున్నాం. ఓకే ఇది గైస్ ఇంత క్లియర్ ఉంది చూడండి. పైన ఒక ట్రెండ్ లైన్ గీసిన, కింద బయింగ్ జోన్ కూడా వేసిన. ఇది బ్రేక్అవుట్ అయితే మన పుట్టు ప్రీమియం మళ్ళీ పెరుగుతుంది. ఓకే ఇప్పుడు కొనుక్కోవద్దు, వెయిట్ చేయాలి. ఎందుకంటే జోన్లో ఉంది కాబట్టి కొంచెం వెయిట్ చేయాలి అంతే. ఒక్క రెడ్ క్యాండిల్ ఆగింది అనుకోండి, 5 minutes క్యాండిల్, వీ కెన్ బై. ఫుల్ వీడియోలో చాలా పెద్దగా అవుతుంది కానీ చూడండి గైస్, నాకు నా హాట్స్పాట్ తోటి నేను అప్లోడ్ చేస్తున్నా యూట్యూబ్లో, మీరు అర్థం చేసుకోవచ్చు. నేను ఎవ్రీడే 50 రూపీస్ ఎక్స్ట్రా వేసుకొని రీఛార్జ్ చేసుకుంటున్నా, సో దాట్ అన్లిమిటెడ్ ఉండాలి. నాది ప్యాక్ ఉంది, అంటే డైలీ 3 MB ఉంది. ఆ 3 MB ఈజీగా అయిపోతుంది. అది కాకుండా నేను ఎక్స్ట్రా 50 రూపీస్ ప్యాక్ వేసుకుంటా ఎవ్రీడే జస్ట్ టు అప్లోడ్ ద యూట్యూబ్ వీడియో. సో మీరు అర్థం చేసుకోవాలి. అట్లీస్ట్ దానికోసమైనా ఒక సబ్స్క్రైబ్, ఒక లైక్ కొట్టుకోండి. అండ్ ఐఎమ్ షూర్ దట్ కొత్త యూజర్స్ ఇక్కడ దాకా చూసి ఉండరు. స్టార్టింగ్లో ఒక 4 minutes చూసి వెళ్ళిపోతున్నారు. నేను అది అనలిటిక్స్లో చూస్తున్నాను. పాత యూజర్స్ నాకు తెలిసి ఇక్కడ దాకా వచ్చి ఉంటారు. సో థ్యాంక్ యూ సో మచ్ గైస్. ఓకే వీడియో రికార్డ్ అవుతుందా? ఒకసారి ఏమైంది తెలుసా, అసలు ఆడియో రికార్డ్ అవ్వాలి. ఆ వీడియో నేను అప్లోడే చేయలేదు తెలుసా. పెద్ద వీడియో చేసిన, ఆడియోనే రికార్డ్ అవ్వాలి బొంగు. ఇది ఒక్కటి ట్రేడ్ అయిపోతే నాకు ఆఫీస్ పని ఉంది గైస్, అది కూడా చేసుకోవాలి. కష్టం చూసాను, ఆఫీస్ పని, ఈ పని, ఇంకో వేరే సమ్ పని, నేను యాప్స్ కూడా బిల్డ్ చేస్తా, ఆ పని. అమ్మ జీవితం మొత్తం పని చేసి కూడా బతకాల్సి వస్తుంది. వెయిట్ చేయాలి. చూడండి ఇప్పుడు కిందికి పడుతుందని చెప్పేసి ఆతృతతో కొనుక్కోకండి, వెయిట్ చేయండి. నేను చెప్తా ఎప్పుడు తీసుకోవాలను. వెళ్ళిపోతుంది కదా, చేదాట వెళ్ళిపోతున్నారు. ఈడ తీసుకుంటే ఈడి దాకా వెళ్ళిపోతున్నాయి, అది అనుకోకండి. నేను చెప్తా, ఈ సెల్లర్తో బ్రేకే క్యాండిల్ ఎండ్ అవ్వాలి, అప్పుడు మనం కొనుక్కోవచ్చు.
63 7 points. ఓకే, ఐ థింక్ ఐ కెన్ బై హియర్. దీని కింద ప్లాన్ చేసుకోవచ్చు. షూర్. ప్రీమియం పెరుగుతలేదు అయ్యా. గైస్ ఇక్కడ నుంచి పెరిగే ఛాన్స్ తక్కువ ఉంది, ఎందుకంటే ఆగిపోయింది చూసారా. నేను 800కి బుక్ చేసుకుంటాను ప్రాఫిట్, ఎందుకంటే ఈడి దాకా వచ్చిన ఇక్కడ దాకా వెళ్ళి ఆగిపోతుంది గైస్. వెళ్తే స్ట్రాంగ్ వెళ్ళిపోవాలి కానీ వెళ్ళట్లేదు అది. సో ఇట్స్ బెటర్ వి బ్రేక్ అయితే స్ట్రాంగ్ బ్రేక్అవుట్ అవ్వాలి, లేదంటే స్లోగా అవుతుంటే కొంచెం కష్టం. గైస్ 1 సెకండ్, లేకపోతే చేద్దాం ఆడి మంచి వేరే కాల్ వస్తుంది. కమాన్, ఈ బ్రేక్అవుట్ అయితే చెప్తున్నా చూడండి, క్రేజీ బ్రేక్అవుట్ వస్తుంది. చాలాసేపు నుంచి చూడ ఆపుతుంది అన్న షాపు. ఈ అన్న షాప్ని బ్రేక్ చేసామనుకుంటే రాకెటే రాకెట్. కమాన్, బ్రేక్ చేయి బ్రేక్ చేయి. బ్రేక్ చేయి బ్రేక్ చేయి బ్రేక్ చేయి. బ్రేక్ 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 బ్రేక్. ఎంత కిందికి వచ్చినా ప్రీమియం మూవ్ అవ్వట్లేదు చూడండి. బ్రేక్ చేయి బ్రేక్ చేయి. బ్రేక్ అయింది, కమాన్ సస్టైన్. ఇంత కిందికి వచ్చిన ప్రీమియం ఎందుకు మూవ్ అవ్వట్లేదు నాయన? ఇంత దగ్గరకు వచ్చిన ప్రీమియం మూవ్ అవ్వట్లేదు గైస్. ఇక్కడ నేను కొంచెం బుక్ చేసుకుంటా గైస్. మ్యానిపులేటివ్ అవుతుంది చాలా. ఇది బ్రేక్అవుట్ అవ్వట్లేదు గైస్. నేను చూసినా కదా ఎంత కిందికి పోయింది, బట్ స్టిల్ బ్రేక్అవుట్ అవ్వట్లేదు ఎందుకో. చాలా స్ట్రాంగ్ బయర్ ఉన్నాడు అనుకుంటాడా. ఆ ఏరియా బ్రేక్అవుట్ అయితే మాత్రం నిజంగా చెప్తున్నా చాలా పైకి కిందికి వెళ్ళిపోతుంది నిఫ్టీ. ఈ జోన్ బ్రేక్అవుట్ అవ్వట్లే, బ్రేక్ చేయగామా. నేను లాస్ బుక్ చేసుకుంటున్నా గైస్, 300 లాస్ ఈ ట్రేడ్లో. ఈ జోన్ బ్రేక్ అవ్వట్లే గైస్, చూసినారా. నేను బుక్ చేయకపోతే ఇంత కిందకి వచ్చేసింది. చలో ఐల్ టేక్ వన్ మోర్ ట్రేడ్. నేను చెప్తా ఇప్పుడు పుట్ సైడే తీసుకుంటా, ఎందుకంటే ఈ బ్రేక్అవుట్ అయితే స్ట్రాంగ్ బ్రేక్అవుట్ అయ్యే ఛాన్స్ ఉంది. పుట్ సైడే కొనుక్కుంటా, బట్ ఐల్ సీ వెన్ టు బై. ఓకే, ఈ ఏరియా బ్రేక్అవుట్ అవ్వట్లేదు, నాకు అది కోపం వస్తుంది. బ్రేక్అవుట్ అయితే వెళ్ళిపోతుంది కదా, నిజంగా చెప్తున్నాను. ఒక్క నిమిషం, నేను కాల్ చేసుకొని వస్తా.
ఓకే పాజ్ చేస్తా. ఓకే బా వస్తా, వాడు లేపలే. ఓకే బ్యాక్ గైస్, కాల్ వచ్చిండే. ఈరోజు ట్రేడింగ్ నిజంగా చెప్తున్నా, చూసినంత. ఓకే జోన్ నుంచి రిజెక్షన్ తీసుకుంటుంది. ఇక్కడ యాక్చువల్లీ బై చేయవచ్చు, చిన్న స్టాప్ లాస్ పెట్టుకోవచ్చు. ప్లాన్ చేద్దామా, ఆర్ఎల్స్ కొంచెం జల్దీ అయిపోతుందా? జల్దీ అయిపోతుంది యాక్చువల్లీ, క్లిక్ చేసేసా. బట్ దీని కింద వస్తే వీ కెన్ ప్లాన్. పైకి చూసాం, ఇది ఇప్పుడన్నా బ్రేక్ అడగారా నాయన. ఇప్పుడు కిందికి వచ్చిందంటే నేను బ్లైండ్గా ఎగ్జిట్ కొడతా గైస్. ఓకే ఎందుకంటే ఈ జోన్ బ్రేక్ చేయట్లేదు, ఎందుకు ఐ డోంట్ నో. కమాన్ బ్రేక్ చేయి, బ్రేక్ చేయి, బ్రేక్ చేయి. బ్రేక్ బ్రేక్ బ్రేక్. బ్రేక్ చేయరా రే. మళ్ళా చూడండి గైస్ అక్కడి నుంచి, కమాన్ ఇప్పుడన్నా బ్రేక్ చేయరా రే. 3 సార్లు వచ్చినావు. ఎవడో ఆడకెళ్ళి తొక్కుతున్నారు గైస్, నిజంగా చెప్తున్నాం. ఎవడో అంటే మనం బై సైడ్ ఉంటే వాడు మనకి దేవుళ్ళకి కనిపిస్తాడు, కానీ ఇప్పుడు మనం ఇక పుట్ సైడ్ ట్రేడ్ తీసుకున్నాం కాబట్టి వాడు మనకి ఫాల్తు వాడే. అమ్మ జీవితం. షిట్ మ్యాన్, ఫక్, గ్యాంబ్లింగ్ అయిపోతుంది గైస్ అసలు ఈరోజు. ఇట్స్ బెటర్ వి ఎండ్ దిస్ డే. ఓకే 7 సరే, ఇట్స్ బెటర్ వి ఎండ్ దిస్ డే గైస్. we are in loss actually. We are in a perfect loss today. ఈ ఏరియా బ్రేక్ అవ్వట్లేదు అయితే చూడండి. అప్పుడు మార్నింగే ఈ లైన్ వేసిన, ఇది బ్రేక్ అవ్వని ట్రై చేస్తుంది కానీ అది బ్రేక్ అవ్వని ఇస్తలేదు. అది బ్రేక్ అయితే స్ట్రాంగ్ పడే ఛాన్స్ ఉంది యాక్చువల్లీ, బట్ అది ఎందుకో నాకు అర్థం అవ్వట్లేదు. కరెక్ట్ ఆడిదాకా వస్తుంది, రిజెక్ట్ అయిపోతుంది, ఆడిదాకా వస్తుంది, రిజెక్ట్ అయిపోతుంది. సరే ఒక లాస్ట్ ట్రై చేద్దాం. పడు 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 రాజా, కిందికి పడు, నిఫ్టీ పడు రాజా, రాజా పడు 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 రాజా. నేను కొన్నప్పుడే పడు, కొనలేనప్పుడు పడ్డావు అనుకో అలా. పడు 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 బాబు, కొంచెం నిఫ్టీ కిందికి పడు బాబు, నా ప్రేమ బెరు బాబు. ఇది అట్లీస్ట్ ఒక 100 దాకా వెళ్తే క్రేజీ ఉంటుంది గైస్. వెళ్ళే చాలా స్కోప్ ఉంది, బట్
ఎగ్జిట్. గ్యామ్లింగ్ అయిపోతుంది గైస్, విచ్ ఇస్ రాంగ్. చలో విల్ ఎండ్ దిస్ డే గైస్, థ్యాంక్ యూ సో మచ్. బట్ మనం 11,000 అంటే ఇప్పుడు 8,000 వచ్చి నాకు 3 దాకా వెళ్ళండి. బట్ వీ హ్యావ్ టు ఎండ్ దిస్ ట్రేడ్ గైస్, కొంచెం ఓవర్ ట్రేడింగ్ అయిపోతుంది. ఓకే, లవ్ యూ ఆల్, టేక్ కేర్, బాయ్ బాయ్.